నెల్లూరు నగరంలోని అన్ని పార్కులను ఆధునీకరించి అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. శుక్రవారం ఉదయం నగరంలోని 11వ డివిజన్ ఎన్టీఆర్ నగర్లో 50 లక్షల రూపాయలతో ఆధునీకరించిన చెరుకు తోట పార్కును చిన్నారుల కేరింతలో ఆనందోత్సాహాల మధ్య మంత్రి ప్రారంభించారు. పిల్లలకు చాక్లెట్లు పంచి పార్కులో సరదాగా గడిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సిటీలో 50 పార్కులు ఆధునీకరిస్తున్నామని, ఇప్పటికే 30 పార్కులు ప్రారంభించామన్నారు. త్వరలోనే మిగిలిన పార్కులను కూడా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ₹2కే 20 లీటర్ల మినరల్ వాటర్ ఇచ్చేందుకు ఎన్టీఆర్ సుజలా సురక్ష ప్రారంభించామన్నారు. సగం బ్యారేజ్ నుంచి నీటిని తరలించేందుకు 550 కోట్లతో చేపట్టిన మంచినీటి పథకాన్ని గత పాలకులు అటకెక్కించారని, 550 కోట్లతో ప్రారంభించిన 80% పూర్తయిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు నిలిపేశారని మండిపడ్డారు. పాలన చేతకాక కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేశారన్నారు. తమ ప్రభుత్వం రాగానే తిరిగి అన్ని పథకాలు ప్రారంభించినట్లు చెప్పారు. సిటీలో 30,000 కుటుంబాలకు 6 లక్షల లీటర్ల మినరల్ వాటర్ అందిస్తామన్నారు. ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి కనెక్షన్ ఇస్తామని, నెల్లూరుని దోమల రహిత నగరంగా చేస్తామని పునరుద్ఘాటించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో వీఆర్సీని ఆధునీకరించామని, సిటీలోని 54 ప్రభుత్వ స్కూళ్లను వీఆర్సీ తరహాలో సిద్ధం చేస్తామన్నారు. ప్రజలకిచ్చిన ప్రతి హామీ క్రమం తప్పకుండా నెరవేర్చడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి నారాయణ పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నందన్, డిప్యూటీ మేయర్ పోలుబోయిన రూప్ కుమార్, కార్పొరేషన్ అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఒక చక్కటి పార్క్ని ఇనాగరేషన్ చేయడం జరిగింది విత్ ప్లే ఎక్విప్మెంట్. నెల్లూరులో దాదాపు 50 పార్కులు ఉన్నాయి. సిటీలో 50 పార్కులను టేకప్ చేసాం. దాదాపు 30 పార్కుల పైన అయిపోయినాయి. మిగతా పార్కులు కూడా రాబోయే 1 మంత్లో కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా ఎన్టీఆర్ సుజల పథకం 2014-19లో స్టార్ట్ చేసి 2,75 లక్షలు ఖర్చు పెట్టాం. అలాంటి పథకాన్ని ఆపేశారు గత ప్రభుత్వం. ఎందుకు ఆపేసిందో తెలియదు. చక్కగా ₹2కి 20 లీటర్లు ఇచ్చే పథకం గౌరవనీయ ఎన్టీ రామారావు పేరుతో ఎన్టీఆర్ సుజల అని ముఖ్యమంత్రి గారు పెడితే 2,75 లక్షలు 14-19లో ఖర్చు పెడితే ఆ పథకాన్ని గత ప్రభుత్వం ఆపేసింది. అయితే ఈ ప్రభుత్వం రాగానే వెంటనే టేకప్ చేసాం. ఆల్రెడీ 2 లక్షల లీటర్ల వాటర్కి సంబంధించిన మదర్ ప్లాంట్స్ స్టార్ట్ చేశారు. మరొక 1 లక్ష కూడా త్వరలో చేయబోతున్నారు. 60 ప్లాంట్లు చిన్న ప్లాంట్లు లక్షలు ప్లాన్ చేశారు. వాటిలో దాదాపు 10 ప్లాంట్లు పెట్టేశారు. మిగతా ప్లాంట్లు కూడా రాబోయే 2 నెలల్లో ఇన్స్టాల్ చేసి దాదాపు ఈ ప్లాంట్లు కంప్లీట్ అయితే 30,000 కుటుంబాలకి చక్కగా ₹2కే 20 లీటర్ల వాటర్ వస్తుంది. అలాంటి చక్కని సిస్టమ్ని ఆ రోజు 14-19లో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేస్తే దాన్ని గత ప్రభుత్వం ఆపేసింది. అదేవిధంగా అనేక పనులు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, సంగం బ్యారేజ్ డ్రింకింగ్ వాటర్ కావచ్చు 1100 కోట్లతో తెచ్చి దాదాపు 900 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే గత 5 సంవత్సరాలు ఆపేశారు. 900 కోట్లు ఖర్చు అయిందంటే దాని ఉపయోగానికి రాలా. అంటే ప్రజల సొమ్ము 900 కోట్లు 5 సంవత్సరాలు పక్కన పెట్టేశారు.